మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. దయచేసి నా మనవి, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఇంకా ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ఏడుస్తున్నారు, కళ్ళెమ్మని నీళ్లు పెట్టుకుంటున్నారు. జనాలకు కూడా అర్థమైతలేదు. అక్కడ ఉచితం అని చెప్పేసి ఇక్కడ ఆయిల్ రేటు లేకపోతే ఇంకేదో రేటు పెంచేస్తారు. అదెందుకు మీరు ఆలోచించలేకపోతున్నారని చెప్పి నేను ఒక ఆటో డ్రైవర్ ప్రశ్నించిన తీరు కరెక్టే కదా, వాస్తవమే కదా అనిపించింది. ఉచితం అంటే ఈ ఉచితాలు ఏడికెళ్ళి గవర్నమెంట్ కడుతుంది. ఏదో వివిధ రూపాల్లో మళ్ళీ మన నెత్తి మీదనే కదా ఆ డబ్బులు వేసేది. అండ్ అట్లనే ఏడాదికి 12,000 ఇస్తామన్నారు రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు అన్నారు. బట్ ఇప్పుడు ఉచిత ఆర్టీసీ పెట్టి వీళ్ళకి ఇబ్బంది అయ్యేలాగా చేస్తే అంటే నెలకి 1,000 రూపాయలు మాకు ఏం సరిపోతాయి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఎందుకు? ఉట్టిగా కాదు, పథకాల గురించి కాదు, డబ్బుల గురించి కాదు, వాళ్ళ రోజు ఎట్లా నడవాలి, ఎట్లా గడవాలి. పూట 2,000 రూపాయలు సంపాదించే ఆటో డ్రైవరు ఇప్పుడు 500 రూపాయలు సంపాదిస్తున్నాడట. సో మరి 500 రూపాయల్లో ఆయన పిల్లల్నే పోషించాలనా, లేకపోతే ఇంటి రెంటే కట్టాలనా, ఆటో ఫైనాన్సే కట్టాలనా? ఆటో చూస్తేనేమో ఆటో ఎంత ఉంటుందండి? 6 లక్షల రూపాయలు ఉంటుంది. సగటున ఒక మిడిల్ క్లాస్, ఒక పేద ఆటో అతడికి 6 లక్షల రూపాయల ఆటో కొని దాన్ని నెల ఫైనాన్స్కి జమ చేయాలంటే అది చాలా పెద్ద టాస్క్. అది చాలా పెద్ద టాస్క్. సో ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడుపుతారు వాళ్ళు. అంటే ఈరోజు అయితలేదు కదా, సో రాత్రి ఉందాము, సో రాత్రి ఉంటేనన్నా మళ్ళీ ఏమైనా ఎవరైనా ఎక్కుతారేమో ఎమర్జెన్సీ పరంగా అని చెప్పి. సో దయచేసి ఇట్లా వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈ సమస్య. నేను ఒకటి అడుగుతున్నా, ఏంటి అంటే మరి ఇప్పుడు కూడా మా ఆటో డ్రైవర్ మిత్రులకు, ఆటో డ్రైవర్ అన్నలకు మీరు ఈ ఏదైతే వాళ్ళకి బీమా ప్రకటించారో, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే బీమా ప్రకటించారు, మరి ఇప్పుడు దీనికి ఎందుకు వర్తించదు? అప్పుడు ఎట్లనైతే మీరు రైతు బీమా వద్దు అని చెప్పారు, బతుకున్నప్పుడు రైతులకు ఏమైనా చేయాలి, చనిపోయినాక ఏం చేసుకుంటారు అని చెప్పి మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడారు. బట్ ఇదే ప్రశ్న మేము ఇప్పుడు అడుగుతున్నాం మిమ్మల్ని. సో ఆటో డ్రైవర్లకు, ఇప్పుడు మహిళలకు ఉచిత ఆర్టీసీ వల్ల ఆటో డ్రైవర్లు అందరూ కూడా రోడ్డు మీదే పడే పరిస్థితి ఉంది. ఒక్క హైదరాబాద్ తప్ప, హైదరాబాద్లో కూడా చాలా తక్కువైంది రెవెన్యూ. కానీ మారుమూల గ్రామాలు, పల్లె ప్రాంతాల్లో ఎవరు కూడా షేర్ ఆటోస్ ఉంటాయి, అక్కడ ఎక్కువ షేర్ ఆటోస్ ఎక్కించడం తగ్గించిండ్రు. సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు చనిపోయినాక మీరు ఇచ్చే ప్రమాదవశాత్తు బీమా ఎందుకు? వాళ్ళకి బ్రతికున్నప్పుడే ఆటో డ్రైవర్లకి వీళ్ళకి ఏమైనా చెయ్యండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను. ఎస్, సంతోషం, ప్రమాదవశాత్తు చేయాలి, డెఫినెట్గా అందరు కూడా పాలసీలు తీసుకుంటారు, దానికోసం కుటుంబానికి కాస్త కూస్తో హెల్ప్ అవుతుంది. బట్ ఆ కుటుంబ పెద్దగా వాళ్ళు అభివృద్ధి కోరుకోవాలంటే ఆ కుటుంబ పెద్దగా బతికున్నప్పుడే నా కుటుంబం బాగుండాలని కోరుకోవాలి. కానీ నేను చనిపోయితే నా కుటుంబం బాగుంటుందని చెప్పి వాళ్ళు కోరుకోవడం ఏ మాత్రం సబబు అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ అడుగుతూ, సో దయచేసి ఆటో డ్రైవర్లను మీరు ఆదుకోవాలి, ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అండ్ ఈ సందర్భంగా కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ కాస్త మనం పక్కన పెడితే, ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఇప్పుడు ఎట్లాగో వాళ్ళకి ఇబ్బంది కాబట్టి, సో వాళ్ళకి ప్రతి ఆటో డ్రైవర్కి మీరు వాళ్ళకి ఫైనాన్స్ అమౌంట్, ఆటో మీద ఫైనాన్స్ అమౌంట్ ఎంత ఉందో ఆ ఫైనాన్స్ అమౌంట్ మీరు క్లియర్ చేయండి, పాయింట్ నెంబర్ 1. అండ్ వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ చదువులు ఫ్రీగా ఎడ్యుకేషన్ చదువుకునేటట్టు మీరు ప్లాన్ చేయండి. అండ్ ఆటో డ్రైవర్ల కుటుంబాలకు గ్రాసరీస్ ఇవ్వండి. అండ్ అట్లాగే ఆరోగ్యశ్రీ ఎట్లాగో మీరు 10 లక్షల వరకు మీరు ఇచ్చారు వాళ్ళకు కాబట్టి, సో ఈ 4 చేయండి. అప్పుడు ఉచిత ఆర్టీసీ ఇట్లనే కొనసాగినా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. రైతులు బతుకున్నప్పుడు మనం చూసుకోకుండా రైతు బీమా చనిపోయాక వచ్చే రైతు బీమా ఎందుకు అన్నారు. ఇదే ప్రశ్న నేను ఆటో డ్రైవర్ల మీద కూడా నేను మీ గురించి అడుగుతున్నాను. దయచేసి వాళ్ళకి ప్రమాదవశాత్తు అయిన తర్వాత మీరు ఇచ్చే డబ్బుల కన్నా బతుకున్నప్పుడే వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి. ఎందుకంటే ఈ మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి ఉచిత మహిళా ఆర్టీసీ వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను.
నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మేము